Hello, Gurus and Guruis. Welcome back to our most awaited and anticipated video, టాప్ 7 తెలుగు మూవీస్ టు వాచ్ అలోన్. చాలా మంది వాచ్ అలోన్ అంటే తప్పుగా అనుకుంటున్నారు. వాచ్ అలోన్ అంటే ఫ్యామిలీతో కలిసి చూడలేని ఫిలిం గాని అంతే. బి గ్రేడ్ ఫిలిం గాని కాదు. ఈ వాచ్ అలోన్ అని చెప్పే ప్రతి మూవీ హాలీవుడ్‌లో థియేటర్‌లో రిలీజ్ అయ్యి మంచి అప్రిషియేషన్ తెచ్చుకున్న ఫిలిమ్స్. బట్ మన కల్చర్ డిఫరెంట్ కాబట్టి అది మంచి కంటెంట్ అయినా, మస్ట్ వాచ్ ఫిలిం అయినా కూడా అది మనం ఎలోన్‌గా చూడాలి తప్పదు. అలాంటి మంచి కంటెంట్ మిస్ కాకూడదని నా ప్రయత్నం. మోటివేషన్ ఎక్కువైంది కదా! నాకు కూడా అర్థమైంది. సో, ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7 ఎనీవన్ బట్ యూ. 2023 బాక్స్ ఆఫీస్ సెన్సేషనల్ రామ్ కామ్ ఫిల్మ్ ఇది. హాలీవుడ్‌లో ఒక రామ్ కామ్ ఫిల్మ్ 100 మిలియన్ క్రాస్ చేయడం అనేది చాలా రేర్. అలాంటిది 25 మిలియన్‌తో తీసిన ఈ ఎనీవన్ బట్ యూ ఫిల్మ్ వరల్డ్ వైడ్‌గా 220 మిలియన్ కలెక్ట్ చేసింది. జస్ట్ 1 అవర్ 43 మినిట్స్ ఉన్న ఈ రొమాంటిక్ కామెడీ ఫిల్మ్ 'ఇష్క్', 'ఏ జవానీ ఏ దివానీ' ఇలాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. హీరో అండ్ హీరోయిన్ ఎలా లవ్‌లో పడ్డారు అండ్ అది మ్యారేజ్ వరకు ఎలా ఎళ్ళింది అనేది ప్లాట్. సో, నార్మల్ రామ్ కామ్ ప్లాటే. బట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్రెషింగ్‌గా ఉంటాయి. ఈ మూవీ చూడడానికి ఒకే ఒక రీజన్ చెప్తా. గ్లోబల్ సెన్సేషన్, క్రష్ ఆఫ్ ది యూనివర్స్ సిడ్నీ స్వినీ మెయిన్ ఫీమేల్ లీడ్‌గా చేసింది. తనని చూస్తే ఫేమ్ అయిపోద్ది అంతే. సో, స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ కుఫియా. ఈ ఫిలిం ఇండియన్ ఎక్స్ రా ఏజెంట్ భూషణ్ గారు రాసిన 'ఎస్కేప్ టు నోవేర్' అనే బుక్ మీద బేస్ చేసుకొని తీసిన ఫిలిం. 2 అవర్స్ 37 మినిట్స్ ఉండే ఈ ట్రూ క్రైమ్ ఫిలిం థ్రిల్లర్ మూవీస్, స్పై మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. సీక్రెట్ మిషన్ మీద వెళ్ళిన ఒక ఏజెంట్‌ని ఇన్ఫర్మేషన్ లీక్ చేయడం వల్ల చంపేస్తారు. అసలు ఆ ఏజెంట్ ఎవరు? ఎందుకు ఆమెను చంపేశారు? దీని వెనుకున్న మిస్టరీ ఏంటి అనేది ప్లాట్. చాలా రియలిస్టిక్‌గా బయట ఒరిజినల్ అండర్ కవర్ ఎలా ఉంటదో ఎక్స్‌పీరియన్స్ చేస్తాం ఈ ఫిలింలో. మీకు కావాల్సింది కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తామని వేరే విషయం అనుకోండి. అండ్ ఇది ఒక స్లో పేజింగ్ థ్రిల్లర్. ఫైట్స్ అండ్ ఫాస్ట్ పేజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే మాత్రం మీకు నచ్చదు. బట్ ఇప్పుడే చెప్తున్నా. ఈ ఫిలింలో వమిక అనే హీరోయిన్ ఉంది. రీసెంట్ ఇండియా క్రష్ తను. నేను నెక్స్ట్ 'ప్రభాస్' మూవీలో కూడా హీరోయిన్‌లా చేస్తుంది. అండ్ ఇయాలే ఒక పోస్టర్ వచ్చింది. అదే 'గూఢచారిలో' కూడా చేస్తుంది తను. సో, వాచ్ ఇట్. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 5 సర్వ్ ద పీపుల్. మూవీ పేరెలా ఉందో మూవీ కూడా అలాగే ఉంటది భయ్యో. 2 అవర్స్ 26 మినిట్స్ ఉండే ఈ రొమాంటిక్ డ్రామా ఫిలిం 'బిఏ పాస్', 'మంగళవారం', 'రాగిణి ఎంఎంఎస్' లాంటి మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఆర్మీ కమాండర్ వైఫ్ ఒక సోల్జర్‌ని బ్లాక్‌మెయిల్ చేసి ఎఫ్ఐఆర్ పెట్టుకుంటది. అసలు వైఫ్ ఎందుకు అలా చేసింది? ఆ సోల్జర్ ఎందుకు ఒప్పుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది ప్లాట్. ఈ ఫిల్మ్ కూడా స్లోగా ఉంటది. బట్ పెద్దగా ఏం ఫీల్ కాము. అలా అనిపించే లోపే ఎక్సైటింగ్ సీన్ ఆర్ మసాలా థ్రిల్లింగ్ సీన్స్ అనేది ఫీల్ చేస్తా ఉంటదనమాట. సో, మూవీ చూసేటప్పుడు ఉండే పర్స్పెక్టివ్ మూవీ అంతా అయిపోయాక మీ పర్స్పెక్టివ్ అనేది మారిపోద్ది. సో, వాచ్ దిస్ ఫిల్మ్. స్ట్రీమింగ్ ఆన్ ఎంఎక్స్ ప్లేయర్ ఇన్ తెలుగు. నెంబర్ 4 నో హార్డ్ ఫీలింగ్స్. 1990స్‌లో పుట్టిన వాళ్ళలో యాక్టింగ్‌లో ఆస్కార్ తెచ్చుకున్న ఫస్ట్ పర్సన్. 2015 అండ్ 16లో హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్. యూనివర్సల్ క్రష్ ఆఫ్ ద డికేడ్ తనే జెన్నిఫర్ లారెన్స్. తను నటించిన ఫిలిమే 'నో హార్డ్ ఫీలింగ్స్'. 1 అవర్ 43 మినిట్స్ ఉండే ఈ రొమాంటిక్ ఫిలిం కామెడీ ఫిలిమ్స్, లవ్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. 32 ఇయర్స్ ఉన్న మన జెన్నిఫర్‌కి ప్రాబ్లమ్ వస్తది. అది సాల్వ్ కావడానికి మనీ కావాలి. ఆ మనీ కోసం ఒక చాలా యూనిక్ జాబ్ 19 ఇయర్స్ అబ్బాయికి ఫీలింగ్స్ తెప్పించాలి. సో, ఇలాంటి యూనిక్ జాబ్‌ని ఒప్పుకుంటది. అసలు ఆ ప్రాబ్లమ్ ఏంటి? ఆ జాబ్ ఏంటి? ఒప్పుకున్నాక ఏమైంది అనేది ప్లాట్. ఇదొక సింపుల్ ఫన్నీ ఫిలిం. మీకు కావాల్సినంత తొండు కూడా చాలా ఉంది. ఒక 18 ఇయర్స్ బాయ్ అండ్ 32 ఇయర్స్ వుమెన్ చేసే ఫన్నీ సీన్స్ ఏవైతే ఉంటాయో భలే ఉంటాయి. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌లో కూడా అండ్ జీ5లో కూడా ఉంది. తెలుగులో ఉంది. సో, చూసేయండి. నెంబర్ 3 ద ట్రైబ్. ఈ ఫిలింకి 29 అవార్డ్స్ అండ్ 25 నామినేషన్ వచ్చాయి వరల్డ్ వైడ్‌గా. 2 అవర్స్ 6 మినిట్స్ ఉండే ఈ క్రైమ్ డ్రామా ఫిలిం రొమాంటిక్ ఫిలిమ్స్, టీన్ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక డెఫ్ బాయ్ అంటే అతనికి చెవులు వినపడవు అండ్ మాటలు కూడా రావు. అతను ఒక డెఫ్ స్కూల్‌లో జాయిన్ అవుతాడు. అక్కడ చాలా క్రైమ్స్ అండ్ వైలెన్స్ జరుగుతా ఉంటది. అతను అక్కడ ఎలా సర్వైవ్ అయ్యాడు? వాళ్ళ ట్రైబ్‌లో ఎలా కలిసాడా లేదా అనేది ప్లాట్. ఈ మూవీలో ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ఇదొక సైలెంట్ మూవీ లాగా. కానీ మూవీ చూసాక మీకు మాటలు రావు. షాకింగ్ సీన్స్, డిస్టర్బింగ్ సీన్స్ చాలా ఉంటాయి. సో, స్ట్రీమింగ్ ఆన్ డైలీ మోషన్. మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. నెంబర్ 2 అండర్ ద స్కిన్ అండ్ బ్రిజర్టన్. మన బ్లాక్ విడో అలియాస్ స్కార్లెట్ జాన్సన్ యాక్టింగ్ కాదు నట్ట విశ్వరూపం చూపించిన ఫిలిమే ఈ అండర్ ద స్కిన్. మీరు ఎవరైతే మార్వెల్ ఫ్యాన్స్ ఉన్నా లేకపోతే బ్లాక్ విడో ఫ్యాన్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి. 23 అవార్డ్స్ అందులో 2 BAFTA అవార్డ్స్ వచ్చిందంటే అర్థం చేసుకోండి. అండ్ 112 నామినేషన్స్ కూడా వెళ్ళింది ఈ ఫిలిం. విజువల్ స్టోరీస్ టెల్లింగ్‌లో అండ్ సినిమాటోగ్రఫీలో మాస్టర్ క్లాస్ అంటారు ఈ ఫిలింని. 1 అవర్ 50 మినిట్స్ ఉండే ఈ ఏలియన్ ఇన్వెన్షన్ ఫిలిం
రొమాంటిక్ ఫిలిమ్స్, మిస్టరీ ఫిలిమ్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. మన స్కార్లెట్ ఒంటరిగా ఉన్న అబ్బాయిలని సెడ్యూస్ చేయాలని చూస్తా ఉంటది. ఎందుకలా చూస్తది? మోటివ్ ఏంటి? ప్రాసెస్‌లో తను ఏం తెలుసుకుంది అనేది ప్లాట్. మూవీ స్లోగా ఉంటది. బట్ విజువల్‌లో మనల్ని అలా కట్టేస్తాయి. సో, మూవీ అనేది ఒక విజువల్ మీడియం అని ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. 2 అవర్స్ మూవీలో డైలాగ్స్ మొత్తం అయితే ఒక 20 మినిట్సే ఉంటాయి. అంతే మ్యాక్స్ విజువల్‌లోనే స్టోరీ అంతా ఉంటది. సో, బట్ తెలుగులో లేదు. 20 మినిట్స్ డైలాగ్ పార్ట్ అండ్ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ పడితే సబ్‌టైటిల్స్ ఏసుకున్నా మీకు అర్థమైపోద్ది. ఫుల్ లెంగ్త్‌లో అయితే ఉండదు. 2 అవర్స్‌లో 20 మినిట్స్ అనేది అక్కడక్కడ ఓపిక పడితే మూవీ చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తది. సో, చూసేయొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ అమెజాన్ ప్రైమ్ ఇన్ యూఎస్, ఇండియాలో లేదు. లేదు భయ్యా మాకు టోటల్ తెలుగే కావాలి అంటారా? సో, 'బ్రిజర్టన్' వెబ్ సీరీస్ అనేది చూడండి. ఇదొక ఏన్షియంట్ టైమ్ పీరియడ్‌లో సెట్ చేసిన ఒక లవ్ స్టోరీ కామెడీ వెబ్ సీరీస్ అనమాట. చాలా బాగుంటది. 3 సీజన్స్ వచ్చాయి. సో, 3 సీజన్స్ వచ్చాయంటే ఏం లేకుండా అయితే 3 సీజన్స్ రాదు కదా! సో, వాచ్ ఇట్. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 1 'ద సబ్‌స్టాన్స్' అండ్ 'అనోరా'. ఈ 2 ఫిలిమ్స్ రీసెంట్ సెన్సేషన్ ఫిలిమ్స్ ఇది. 'ద సబ్‌స్టాన్స్' వచ్చేసి ఎరోటిక్ థ్రిల్లర్ అండ్ 'అనోరా' వచ్చేసి రొమాంటిక్ ఫిల్మ్. ఈ 2 ఫిలిమ్స్ ఆస్కార్‌కి నామినేట్ అయ్యాయి. ఈ 2 మూవీస్‌కి ప్రతి ఫిల్మ్ ఫెస్టివల్‌లో స్టాండింగ్ ఓవేషన్స్ వచ్చాయి. మ్యాక్స్ ఈ 2 ఫిలిమ్స్‌కి 'అనోరాకి' బెస్ట్ యాక్ట్రెస్‌గా, 'సబ్‌స్టాన్స్‌కి' బెస్ట్ పిక్చర్‌గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, డోంట్ మిస్ థీస్ ఫిలిమ్స్. తెలుగులో లెవ్వు. వచ్చినా కూడా ఇవి చాలా టిపికల్ ఫిలిమ్స్. సో, ఫీల్ అనేది పోగొడతాయి తెలుగు డబ్బింగ్ అయితే. సో, వాటి ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూడండి. 'సబ్‌స్టాన్స్' స్ట్రీమింగ్ ఆన్ ప్రైమ్ ఫర్ రెంట్ అండ్ 'అనోరా' స్ట్రీమింగ్ ఇన్ యూఎస్. సో, మీకు ఏ డౌట్స్ ఉన్నా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు డీఎం చేయండి. సో, దట్స్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకో వీడియో కావాలి అనుకుంటే కింద పార్ట్ 5 అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. పోతున్నా.